నువ్వు చెప్పేదాన్ని కథలు ఎప్పుడైనా నా మనసులో నుంచి రావాలని. ఇప్పుడు ఆ మనసే లేకుండా పోయిందే. నేను ట్రై చేశానమ్మా. ఉన్నమ్మా, తెరపైన నా పేరు చూడకుండానే చనిపోయా. ఒక ఫెయిల్యూర్ కొడుకు మిగిలిపోయాను. కానీ మీరే అక్కడ కూర్చొని చూస్తూ ఉంటారు. ఆ దీపాల్లో, ఆ జిగల్ లైటుల్లో అంతే అక్కడే ఉంటారు. ఏమైపోయారయ్యా? మా అమ్మ చనిపోయినప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా నోరు మెదపలేదు. ఎన్నో పూజలు చేసింది, ఎన్నో పునస్కారాలు చేసింది. ఏమైపోయారు? ఇకపై వంగి నమస్కారాలు పెట్టాలు ఇవేముండవు. అసలు దేవుడు లేడు. దేవుడు కాదు కదా, దేవుళ్ళు అనేవాళ్ళే లేరు. బతిమలాడటం ఇవేం లేవు. మీరు నా కథను రాశారు, స్క్రీన్ ప్లే బాగా రాశారు. ఇప్పుడు నేను రాస్తా. నా కథ నేనే రాసుకుంటా. నా కథకి నేనే కర్త, నేనే కర్మ, నేనే క్రియ. ఇక చూసుకుందాం, నువ్వు రాసిన తలరాతో నేను రాయిపోయే కథనము. వాళ్ళు ఎవరూ వినలేదు నాన్న. ఇప్పుడు అమ్మగా నేను వింటున్నా. నువ్వు ఈ పుస్తకంలో ఏది రాసినా ఒక అద్భుతం జరుగుతుంది.